కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కోట పరందోలి సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువైన జంగుబాయి దేవతను ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎంపీ గోడం నగేష్ దర్శించుకున్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణలో ఉన్నారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా పుష్యమాసంలో నెలవంక ఏర్పడిన నాటి నుంచి నెల రోజుల పాటు అమ్మవారి జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వేలాది మంది గిరిజనులు తరలివస్తారు. కోట పరందోలిలో వెలిసినటువంటి ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక గొప్ప దేవత జంగోబాయి దేవత. ప్రకృతి సిద్ధమైనటువంటి దేవతను పూజించడానికి నలుమూలల నుంచి ఆదివాసులందరూ తరలివచ్చి నెల రోజులు మరి పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. నిష్ఠతతో, ఒక సత్య మార్గంతో మరి జంగోబాయి దీక్షలు కూడా పడుతూ, చెప్పులు వేసుకోకుండా, మంచంలో పడుకోకుండా, కాలి నడకన నడుస్తూ ప్రతిరోజు తలస్నానం చేసి దీపము నెల రోజుల పాటు దీపాన్ని ఆరకుండా పూజించుకుంటూ అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా, అన్ని మా వంశాల వాళ్ళు కూడా అందరికీ కూడా జంగోబాయి పెద్ద దేవత. ఆ జంగోబాయి దేవతను ఎంతో ప్రతిష్టంగా మాకు అందరికీ ఒక పెద్ద ఆరాధ్య దైవము. కొంగు బంగారం కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం చేసేటువంటి గొప్ప దేవత. అందుకే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకొని, దీపం ముట్టించి, ముడుపులు కట్టుకొని వచ్చి చెల్లించడానికి నెల రోజుల పాటు కాలినడకన నైవేద్యాలు పట్టుకొని అక్కడికి రావడం అనేది జరుగుతుంది. నిజంగా ఇంత గొప్ప దేవతని చుట్టుపక్కల అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అటు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, నలుమూలల ప్రజలందరూ కూడా కదిలి వచ్చి ఈరోజు అక్కడ పండుగ జరుపుకోవడం అనేది జరుగుతుంది.